అబ్బా అసలు ఇలా ఆఫీస్కి అత్తనో రానో ముచ్చట్లు చెప్పనో అనుకున్నా. కానీ ఎట్లయితేంది ఎట్లనో గట్ల తిప్పలు పడుకుంటాను అయితే వచ్చిన. అయ్ నీకేం తిప్పలవ్వా అంటారా? వాన చేయబట్టులా వాన తిప్పలా. అవు కానీ మీకెళ్ళి ఎట్లున్నదోలా వాన? ఇప్పుడు మీరు టీవీ చూస్తుంటే కూడా బయట పడుతూనే ఉన్నది కదా కదా ఓ పారి అటు నజరైరు కిటికెళ్ళి. అసలు నిన్న మొన్నటి దాకా కనబడ్డ సూర్యుడు మళ్ళా బాయిల్నే మాయమైపోయిండు. వానదేవుడు డబల్ త్రిబల్ అనుకుంటా రికామ్ లేకుండా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు. ఇంకా హైదరాబాదులన్నా జరంతా నయ్యం అనుకోవాలి. పడుతున్నా అద్దా అని తాపకోసారి వానదేవుడు అట్లా అచ్చిపోయినట్టు చేసిండు. కానీ మన ఊర్లలోనైతే బాగానే పడ్డది వాన. ఆంధ్రలోనైతే ఆగమాగమే చేసింది. అట్లట్లా వానల్ని దడుచుకుంటా నీళ్ళని చూసుకుంటా ముచ్చట పెట్టుకుందాం రారి మరి. అగో వాగులు పొంగుడే వంగుడు, రోడ్లు తెగిపోవుడు, బిజ్జిల మీదకి నీళ్ళచ్చుడు, ఇండ్లకు నీళ్ళచ్చుడు, ఊర్లకూర్లు నీళ్ళలోనే ఉండు. ఇవి సాలదని కరెంటు గాయబవుడు మన తెలంగాణలో గిట్ల చేసిండు వానదేవుడు. నన్ను అడిగితే శనివారం నాడు శినుకువాడని ఊర్లేదు పోరి బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చిందట కదా. అగో ఆడ అల్పపీడనం వస్తే మన ఊర్లలో వానబడ్డది. 10 సెంటీమీటర్ల 12 సెంటీమీటర్లు యోగిట్లనే నడిచింది కథ. ఇక తప్పదనుకొని బయటకు వచ్చిన వాళ్ళు సాహసాలు చేసుకుంటూ రోడ్డు దాటిరు అన్నట్టు. ఇగో గీ నారాయణపేట జిల్లా మల్లెపల్లి కాడ చూడురి కారు కొట్టుకపోతుంది. అందులో జనాలు కూడా ఉన్నారు. ఇక ఊరోళ్ళే ఎట్లనో గట్ల తిప్పలబడి వాళ్ళని కాపాడిరు. ఇక ఇంకో దిక్కు మన ప్రాజెక్టులకు వరద నీళ్లు బగ్గొచ్చినాయి, గేట్లు తెరుస్తురట. మన దిక్కు ఇట్లున్నదా? అటు ఆంధ్ర దిక్కు అయితే ఘోరం అంటే ఘోరమే ఉన్నదల్లా. ఇళ్లకు నీళ్ళచ్చుడు కాదు, ఊర్లకే పెద్ద వరద వచ్చింది. కార్లు బైకులు గీకులు అన్ని మునిగిపోయినాయి, జనాలు కొట్టుకుపోయారు. యోగి అన్న చూడవు కండ ముందే నీళ్ళల్లో ఎట్లా కొట్టుకపోతాడో. అటు మీద బాజుకున్న రాష్ట్రాలు కూడా ఈ వరదలతో ఇంకా తనలాడుతూనే ఉన్నాయి. వల్ల చాలా ఊర్లు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి అన్నట్టు. ఇంకో 2-3 రోజులు ఈ వానలు దండిగా పడితేట మనకెళ్ళి జరపాయిలం మరి.